రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జూన్ 23 నుంచి 30 తేదీ వరకు ప్రతి మండలంలో నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాలోని మనోహరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను కలెక్టర్ ప్రారంభించి విత్తన మేళాలో గల ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన అన్ని రకాల ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై సరసమైన ధరలకు అందించేందుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. రైతు వేదికలలో నిర్వహిస్తున్న ఈ విత్తన మేళాలో సన్నవడ్లు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలతో వినియోగించాలని సూచించారు. ప్రతి గ్రామంలో రైతులకు అవసరమైన మేరకు యూరియా అందుబాటులో ఉండేలా తగిన నిల్వలు ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత సీజన్లో జిల్లాలో సుమారు 4.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 1,00,000 మెట్రిక్ టన్నుల అధిక ధాన్యం కొనుగోలు జరిగిందని పేర్కొన్నారు. రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రైతులు తమ భూమి స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వాతావరణ మార్పులు, అస్థిర వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ కాలంలో దిగుబడిచ్చే వర్షాభావాన్ని తట్టుకునే వంగడాలపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పంటల వైవిధ్యీకరణ ద్వారా రైతులు ఆర్థికంగా మరింత స్థిరత్వాన్ని పొందగలరని తెలిపారు. వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక సాగు పద్ధతులు, పంటల యాజమాన్యం, ఎరువుల వినియోగం, పురుగు మందుల నిర్వహణ వంటి అంశాలపై శిక్షణా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యతని, నాణ్యమైన విత్తనాల సరఫరాలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అన్నారు. ప్రతి రైతు శాస్త్రీయ సాగు విధానాలను అనుసరిస్తూ వ్యవసాయ శాఖ సూచనల మేరకు పంటల సాగు చేపడితే దిగుబడులు పెరగడంతో పాటు వ్యవసాయ వ్యయాలు తగ్గుతాయని కలెక్టర్ తెలిపారు. నాణ్యమైన విత్తనం, సరైన సాగు పద్ధతులు, సమయానుకూల వ్యవసాయ సలహాలతో రైతులు అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఉద్యానవన పంటల సాగు ద్వారా రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని, వాటి ప్రయోజనాలపై గ్రామస్థాయి రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తూఫ్రాన్ ఆర్డీఓ బావయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్కుమార్, సర్పంచ్ అనూష భాస్కర్ యాదవ్, ఏఎంసీ చైర్పర్సన్ కీర్తన విఠల్ రెడ్డి, ఏడీఏ టెక్నికల్ వినయ్, ఏడీఏ నర్సాపూర్ సంధ్య, మండల వ్యవసాయ అధికారి, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విత్తనాలు మేళా గురించి మాట్లాడుతున్నాము. మన గౌరవ మినిస్టర్ గారు కూడా ఇంతకుముందు మీరు అందరూ విన్నారు, వాటికి కూడా ఇదే మెసేజ్ ఇచ్చారు. ఈ సంవత్సరం మనకి ఎల్ నీనో ఉంది కాబట్టి, అది మొత్తం ప్రపంచంలో ఒకటి ఫినామినా ఉంది కాబట్టి, సో దీనివల్ల మా దేశంలో కూడా వచ్చిన మాన్సూన్ కాలంలో వర్షాలు చాలా తక్కువ రావడానికి అవకాశం ఉంది. సో అందుకే మీతో ఇది కంది పప్పుల గురించి కానీ, మనకి వేరే బియ్యం వెరైటీస్ కానీ, మనకి నువ్వులు కానీ, వెజిటేబుల్ కానీ, దీని గురించి మాట్లాడడం జరుగుతున్నది. సో మనోహరాబాద్ మండలం అనేది మనకి ఎలా ఉంది, ఆల్రెడీ ఇక్కడికి చాలా మంది కూరగాయల అన్ని పంటలు చేస్తున్నారు. కానీ దీంతో పాటు ఇంకా చాలా మంది ఇప్పటికి కూడా బియ్యం మీద డిపెండెంట్ ఉన్నారు. బియ్యం చేస్తేనే మనం రెగ్యులర్గా ఒక పనిలాగా అయిపోతున్నది. సో అది కాకుండా బికాజ్ ఇది వానాకాలం సీజన్ అయిన తర్వాత మళ్ళీ ప్రొక్యూర్మెంట్ టైంకి కానీ ఈ జూలై ఆగస్ట్లో కూడా ఒకవేళ వర్షం తక్కువ వస్తే ఏవైనా రైతులు పంట మొత్తం ఇదే బియ్యం చేసినప్పుడు వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. సో దాని గురించి మీకు చెప్పడానికి మీరు సరే కొద్దిగా మీరు ఇదే పని చేస్తే కూడా ఇంకా కొద్దిగా ఏదో చేయండి. మీకున్న 2 ఎకరాలు 1 ఎకరా ఇది పెట్టండి, 1 ఎకరా ఇది మీరు నాటేస్తే కనీసం మీకు మొత్తం నష్టం జరుగుతుంది. అది మా ఉద్దేశం. ఈ ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఇది ప్రోగ్రామ్ అని కండక్ట్ చేశాము. దీంట్లో మీరు కంది పప్పులు కానీ, వేరే పప్పులు ధాన్యాలు కానీ, ఆయిల్ పాలు కానీ, మనకి కూరగాయలు కానీ ఏదైనా తీసుకొని ఉంటాయి. తర్వాత మార్కెటింగ్ కూడా మనోహరాబాద్ మండలికి సిటీ పక్కనే కాబట్టి మంచి అవకాశాలు ఉన్నాయి. మీలో చాలా మంది ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మీ చుట్టుపక్కలే ఉన్న రైతులు కూడా కొద్దిగా అవగాహన కల్పించారు. ఇక్కడే చాలా మంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఆల్రెడీ ఉన్నారు, మనం కూడా చెప్పాల్సిన అంత అవసరం లేదు. కానీ చిన్న ఫార్మర్స్ కానీ కొంతమంది ఫార్మర్స్ మన వాళ్ళకి అంతా తెలియకుండా ఇంకా వరి మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి కూడా ఇది చెప్పడానికి ఈరోజు ఇక్కడ నుంచి మేము మాట్లాడుతున్నాము, కానీ చాలా మంది రాలేదు. సో ఊరికి వెళ్ళి మనోహరాబాద్ కాకుండా వేరే కల్లాట కానీ ఇంతకుముందు 1-2 రైతులు మాట్లాడారు, అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. సో మన ఏఎంసీ చైర్పర్సన్ ఉన్నారు, మన మిగతా రైతులు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అందరూ ఉన్నారు. సో అందరికీ మెసేజ్ ఇవ్వాలి. ఈ ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల మనకి వర్షం మధ్యలో ఎక్కువ కూడా రావచ్చు, తక్కువ కూడా రావచ్చు. సో ఏదో పరిస్థితుల్లో ఉంటే మన పంట నష్టం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది కొద్దిగా ఆలోచించాలి. ఇప్పుడే మనకి వానాకాలం సీజన్ మనం మొదలు పెడుతున్నాము. ఇప్పుడే మనకి ఇది నారు వేస్తున్నారు, అన్నీ చూడడం దాదాపు కనిపిస్తున్నాయి.
సో అది కాకుండా